ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि భగవద్గీతే భవద్వేషిణి. మాతాజీకి భక్తులందరికీ నమస్కారాలు. ఇప్పుడు మనం అందరం స్కూల్ స్టూడెంట్స్ కాబోతున్నాము. స్కూల్లో ప్రతి పద్యానికి పదవిచ్ఛేదం తాత్పర్యం అది నేర్చుకుంటాము. ఆ పద్యం బాగా రావడానికి ఏంటంటే ఒరిజినల్ బ్యూటీ ఒకటి ఉంటుంది. భగవద్గీత మనకి ఒరిజినల్ సాంస్క్రిట్ కాబట్టి దాన్ని తెలుసుకుంటే దాని సౌందర్యం తెలుస్తుంది. అలాగే పద్యాల రూపంలో దానిలో ఎక్కువ సౌందర్యం ఉంటుంది. పెద్దలు ఎప్పుడు చెప్తారు, మీరు ఒరిజినల్ చదవండి, ఎందుకంటే అనువాదాల్లో సరైన అర్థం రాకపోవచ్చు, ఒక్కొక్క అనువాదకుడు ఒక్కొక్క విధంగా అనువాదం చేయొచ్చు అని చెప్పి. తర్వాత ఈ సంస్కృతం అంటే భయపడతామే కానీ చాలా పదాలు, కామన్ పదాలు తెలుగు సంస్కృతంలో లెక్కలేనన్ని పదాలు ఉన్నాయి. భయం, క్రోధం, అకీర్తి, బుద్ధి, శాంతి, ఉభయ, ఇలా ఎన్నో పదాలు మనకి ఉన్నాయి. కొన్ని పదాలు బండ గుర్తు పెట్టుకోవచ్చు. ఏవైతే బండ గుర్తు పెట్టుకోవచ్చో నేను అది బోర్డు మీద రాశాను, కావాలంటే తర్వాత ఫోటో తీసుకోవచ్చు. అప్పుడు ఇవంతా అయిన తర్వాత మొత్తానికి చదివిన తర్వాత మనకి ఏమనిపించాలంటే ఇది సంస్కృతం కాదు, మనం తెలుగే చదువుకున్నాము, ఈ పద్యాలన్నీ తెలుగే అని మనకి అనిపించాలి. స్వామి తుర్యానంద మహారాజ్ ఒక్కొక్క పద్యం, గీత కానీ ఉపనిషత్తులు కానీ ఒక్కొక్క పద్యం ఒక వారం రోజులు ధ్యానం చేసేవారట. దానిలోని అర్థం ఇంకా బోధపడేది. అది ఏ విధంగా వీలవుతుంది, మనం ఆ శ్లోకం మనకి కంఠస్థమైనప్పుడే. కంఠస్థేన హి విద్య అంతస్థం భవతి అంటారు. కంఠస్థమైనప్పుడే అది అంతస్థం అవుతుంది, లేకపోతే ఉత్తి భావాన్ని మనసులో తలుచుకోవడం కష్టం. కాబట్టి చాలామందికి సంస్కృతం అంటే ఎంతో ఆసక్తి, వచ్చేస్తే బాగుంది అనుకుంటారు కానీ భయంతో దాని జోలికి వెళ్ళారనమాట. అయితే మనము ఇప్పుడు ఈరోజు మనకి ఇది అయిన తర్వాత మనకు అనిపించాలి సంస్కృతం కాదు, మనం చాలా సులభంగా చదువుకోగలము అని చెప్పి. ఇప్పుడు మనం 2వ అధ్యాయం చదువుతున్నాం. మొదటి అధ్యాయంలో ఏమైంది, మొదట అర్జునుడు యుద్ధంలో కౌరవ సేన ముందు నా రథాన్ని నుంచోబెట్టమన్నాడు. తర్వాత శోక సంవిఘ్న మానసుడే, నేను యుద్ధం చేయను, వీళ్ళతో ఎలా యుద్ధం చేయాలి అని చెప్పి రథం మధ్యలో కూర్చుండిపోయాడు. అక్కడ ఆగింది మనకి మొదటి అధ్యాయం. ఇప్పుడు 2వ అధ్యాయంలో మొదటి శ్లోకం. ఈ యుద్ధం జరుగుతూ ఉంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి రిపోర్ట్ ఇస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ మొదట సంజయ ఉవాచ అనుంది. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తున్నాడు. ఉవాచ అని చాలాసార్లు వస్తుంది, చెప్పాడు. తం తథా కృపయావిష్టం, తం అతనికి చెప్పాడు. ఎవరికి చెప్పాడు? తథా కృపయావిష్టం అంటే ఆ విధంగా, తథా అంటే అలా, కృపయా ఆవిష్టం జాలిగొండిన గుండెతో ఉన్నాడు. బంధువుల్ని చూసి జాలిగొండిన గుండెతో ఉన్నాడు. అశ్రుపూర్ణ కులేక్షణం, అశ్రువులు తెలిసి మనకి కళ్ళమ్మట నీళ్లు కారుతూ ఉన్నాయి. విషీదంతం చాలా బాధపడుతూ ఉన్నాడు. అటువంటి అతనికి తం ఇదం వాక్యం, ఈ వాక్యాలు ఎవరు చెప్పారు? మధుసూదన ఉవాచ అంటే కళ్ళమ్మట నీళ్లు కారుతున్నాయి, హృదయం నిండా జాలి ఉంది, బాధపడుతూ ఉన్న కృష్ణుడికి మధుసూదనుడు ఈ వాక్యాలు చెప్పాడు. సులభం అనిపిస్తుందా? అనిపిస్తే నేను ప్రొసీడ్ అవుతాను. తర్వాత మనకి బ్యాక్గ్రౌండ్ తెలుసు కాబట్టి ఇది అర్థమవుతుంది. శ్రీ భగవాను వాచ, ఇలా చెప్పాడు అని సంజయుడు అన్నాడు. ఇప్పుడు భగవానుడు ఏం చెప్పాడో అది వస్తుంది మనకి. కుతః త్వా, ఎక్కడి నుంచి, త్వా నీకు, కష్మలం ఇదం, కష్మలం అంటే మోహం, నీకు ఈ మోహం ఎక్కడి నుంచి వచ్చింది, ఇలా బాధపడుతూ కూర్చున్నావు. విషమే సముపస్థితం అంటే ఈ సంకట సమయంలో, పీక్ మూమెంట్లో నీకు ఇది ఎలా వచ్చింది? సముపస్థితం వచ్చింది. అనార్యజుష్టం, ఇది ఎలాంటి మోహం అంటే ఆర్యులు మోహించదగినది కాదు, అనార్యులు మాత్రమే ఈ విధంగా మోహంలో పడతారు. అస్వర్గ్యం, ఇది స్వర్గద్వారాన్ని మూసివేసే మోహం నీది. అకీర్తికరం, నీ కీర్తినంతా పోగొడుతుంది. అటువంటి మోహాన్ని అర్జున, ఓ అర్జున,
ఈ విషమ సమయంలో ఎక్కడి నుంచి నీకు ఈ మోహం వచ్చింది? అనార్యులు పొందే మోహం, స్వర్గద్వారాన్ని మూసివేసే మోహం ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అని అడిగాడు. తర్వాత శ్రీకృష్ణుడే చెప్తున్నాడు, క్లైబ్యం మాస్మ గమ. క్లైబ్యం అంటే పిరికితనం, కాపురుషత్వం. స్ట్రాంగ్ డోస్ పడితే కానీ శోకం నుంచి లేవడం కష్టం, అందుకని నీకు ఈ కాపురుషత్వం ఎక్కడి నుంచి వచ్చింది అని అడుగుతున్నాడు. మాస్మ గమ, పొందద్దు, ఈ కాపురుషత్వాన్ని పొందద్దు. నా ఏతత్ నైతత్వై ఉపపద్యతే. మనం ఒక్కసారి విడదీసుకుందాం. నా ఏతత్ త్వయి ఉపపద్యతే, ఇది నీకు నా ఉపపద్యతే తగదు, ఈ పిరికితనం నీకు తగదు. కనుక ఏం చేయాలి? క్షుద్రం హృదయ దౌర్బల్యం, ఈ క్షుద్రమైన తుచ్చమైన హృదయ దౌర్బల్యాన్ని త్యక్త్వా, వదిలి. అక్కడ రాశాను, మీరు కొన్ని బండగుర్తులు పెట్టుకోవచ్చు. త్వాంతం అంటారు సంస్కృతంలో. త్యక్త్వా అంటే వదిలి, గత్వా అంటే వెళ్ళాక, కృత్వా అంటే చేశాక. ఇక్కడ త్యక్త్వా, వదిలి, ఉత్తిష్ట, నుంచో. ఏమన్నాడు? ఓ పరంతప అర్జున, ఈ పిరికితనాన్ని పొందద్దు, ఎందుకంటే నీ ఈ క్షుద్రమైన హృదయ దౌర్బల్యం నీకు తగదు. కనుక నువ్వు దీన్ని వదిలిపెట్టి ఉత్తిష్ట, త్యక్త్వా ఉత్తిష్ట, వదిలిపెట్టి లేచి నిలబడు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు అలా చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చెప్పాడు? కథం భీష్మమహం సంఖ్యే, అహం నేను. అహం అన్నది తెలుగు వాళ్ళకు కూడా తెలుస్తుంది. నేను భీష్మం ద్రోణం చ, భీష్ముణ్ణి ద్రోణుణ్ణి. వారు ఎలాంటి వారు? పూజార్హులు. అటువంటి వారిని కథం, ఎలా? ఇషుభిః ప్రతియోత్స్యామి. ఇషుభిః అంటే బాణాల ద్వారా, ప్రతియోత్స్యామి అంటే ఎదురు యుద్ధం చేయడం. నేను పూజార్హులైన ద్రోణుడితో, భీష్ముడితో ఏ విధంగా నేను ఎదురు నిలబడి యుద్ధం చేయగలుగుతాను అని అడుగుతున్నాడు. అరిసూదన అంటే ఎవరైతే శత్రువుల్ని నాశనం చేయగలడో అతడు అరిసూదన. కృష్ణుడితో అంటున్నాడు, పూజార్హులైన భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి నేను వారి ఎదురు నిలబడి బాణాలతో ఏ విధంగా యుద్ధం చేయగలను అని. ఇంకా అర్జునుడే చెప్తున్నాడు, ఇది కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది అర్జునుడి మాటలు. మహానుభావాన్ గురూన్, మహానుభావులైన గురువులను అహత్వా, చంపకుండానే. ఇందాక చెప్పాను కదా, త్యక్త్వా వదిలి, హత్వా అంటే చంపి, అహత్వా చంపకుండానే. భైక్ష్యం భోక్తుం శ్రేయ, భైక్ష్యం అంటే భిక్ష అన్నం, భిక్షమెత్తుకొని తినడం శ్రేయ, శ్రేయస్సు. ఇహలోకే, ఈ లోకంలో భైక్ష్యం భోక్తుం శ్రేయ, భిక్షమెత్తుకొని తినడం మేలు ఈ మహానుభావులైన గురువుల్ని చంపడం కంటే. ఎందుకంటే గురునిహైవ హత్వా, ఈ గురువుల్ని ఇక్కడ చంపి అర్ధకామాన్ రుధిర ప్రదిగ్ధాన్ అర్ధకామాన్ భోగాన్. రుధిర ప్రదిగ్ధాన్ అంటే నేను గనుక వీళ్ళని చంపడం అంటే ఎలాంటిదంటే, నేను భోగం చేసే ఈ భోగ్య విషయాలు ఉన్నాయే, అర్ధకామాలు ఉన్నాయే, ఇవన్నీ రక్తంతో తడిసిన మనం భోజనాన్ని తినగలమా? లేదు. ఆ విధంగా ఈ గురువుల్ని చంపడం అంటే నేను రక్తంతో తడిసిన భోజ్య పదార్థాలని భోగం చేయడం వంటిది అని అంటున్నాడు. ఈ అర్ధకామాన్ అన్నదానికి ఇంకొక పదం కూడా ఉంది. ఈ రక్తంతో కూడిన అర్ధకామాలను, భోగాలను నేను భోజనం చేయడంతో సమానం అన్నాడు. అర్ధకామాన్ అంటే ఈ గురువులని అర్ధకామాన్ అంటున్నాడు. ఎందుకంటే మహాభారత యుద్ధంలో, యుద్ధం జరిగే ముందు ధర్మరాజు గురుతుల్యుల దగ్గరికి వెళ్ళి, మీరు ఎందుకు మాతో యుద్ధం చేస్తున్నారు, మా వైపే ఉండొచ్చు కదా అని అడిగితే, అప్పుడు భీష్ముడు అన్నాడట, నేను ఎవరింటి అన్నం తింటున్నాను, దుర్యోధనుడి ఇంటి అన్నం తింటున్నాను కాబట్టి నేను అతనికి సపోర్ట్ చేయాలి, అంటే వాళ్ళ జీతం పుచ్చుకుంటున్నాను కాబట్టి వాళ్ళకి సపోర్ట్ చేయాలి అన్నాడు. అంటే ఇక్కడ రెండు అర్థాలు ఉన్నాయి. ఆ విధంగా అర్ధకామాల కోసం యుద్ధం చేసే గురువుల్ని చంపడం అనొక అర్థం, లేకపోతే రక్తంతో తడిసిన అర్ధకామాలు, భోగాలని తినడం వంటిది నేను ఈ గురువుల్ని చంపడం అంటే అని అంటున్నాడు. తర్వాత
న చైతద్ విద్మః న చ ఏతత్, ఏతత్ అంటే ఇది, తర్వాత అక్కడ చూసుకోండి, ఇది విద్మః తెలియట్లేదు. ఏం తెలియట్లేదు? కతరన్నో గరీయో, కతరత్ నహ గరీయః, ఏది మాకు మంచిది, శ్రేయస్సు, బెటర్ అన్నది అర్థం కావట్లేదు. యది వా జయేమ యది వానో జయేయుః, మేము యద్వా జయేమ, మేము యుద్ధంలో గెలుస్తామా, మనము యుద్ధంలో గెలుస్తామా, లేకపోతే జయేయుః జయింపబడతామా అంటే ఓడిపోతామా, యుద్ధంలో ఓడిపోతామా లేక గెలుస్తామా అన్నది నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే యుద్ధంలో గెలుపు ఇప్పుడు తెలియదు కదా. యానేవ హత్వా, ఎవరిని హత్వా అంటే చంపి, ఎవరిని చంపితే నా జిజీవిషామహ అంటే బతకడానికి ఇష్టపడము. జిజీవిష అంటే బతికే ఇచ్చ, అది బతకడానికి ఇష్టం ఉండదు. వీరిని చంపితే బతకడానికి ఇష్టం ఉంటుందా? ఉండదు. తే అవస్థితాః ప్రముఖే, ప్రముఖే అంటే ఎదురుగా, ధార్తరాష్ట్రాః అంటే ధృతరాష్ట్రుని సంబంధించిన సైన్యం, అవస్థితాః ఉన్నారు, ప్రముఖే ధార్తరాష్ట్రాః అవస్థితాః ఎదురుగా ధార్తరాష్ట్రులు ఉన్నారు. అయితే వీరిని చంపి మనకి బతకాలన్న ఆశ ఉండదు. తర్వాత ఒకవేళ బతికినా ఎవరు గెలుస్తారో తెలియదు, మనం గెలుస్తామా మనని వాళ్ళు గెలుస్తారా అన్నది తెలియదు అని చెప్తున్నాడు. ఈ తర్వాత శ్లోకం చాలా ముఖ్యమైనది అని చెప్తారు. కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్య దోష ఉపహత స్వభావ అని. కార్పణ్య దోషం అంటే చాలా దైన్యం, దైన్యం అంటే తెలుసు కదా అందరికీ, దీనత్వం అంటే నేను ఎందుకు పనికిరానివన్నీ, నా వల్ల కాదు అన్న ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. ఈ స్వభావంతో, ఈ స్వభావం నన్ను కప్పివేస్తోంది. కార్పణ్య దోషో ఉపహత స్వభావ త్వాం పృచ్ఛామి, త్వాం అంటే నిన్ను, పృచ్ఛామి అంటే అడుగుతున్నాను. నేను ఎలా ఉన్నాను? ధర్మ సమ్మూఢ చేతాహ, ఏది ధర్మమో ఏది అధర్మమో తెలియకుండా ఉన్నాను. చేత అంటే మనస్సు, ధర్మ సమ్మూఢ చేతాహ అంటే ధర్మం ఏదో తెలియని సమ్మూఢ స్థితిలో నేను ఉన్నాను. యత్ శ్రేయః, యత్ శ్రేయః ఏది శ్రేయస్సో, యశ్రేయస్యాత్ నిశ్చితం బ్రూహి, బ్రూహి అంటే అది కూడా మీ బండ గుర్తు పెట్టుకోవచ్చు, చెప్పండి. తత్ మే, మే అంటే నాకు, తత్ మే బ్రూహి ఏం చెప్పాలి? యత్ శ్రేయః ఏది శ్రేయస్సో నిశ్చితంగా నాకు చెప్పు అని అర్జునుడు కృష్ణుడితో అంటున్నాడు. ఎందుకంటే నా మనసు నిండా దైన్యం ఆవరించి ఉంది. అహం తే శిష్యః, శిష్యస్తేహం నేను నీ శిష్యుణ్ణి. మాం షాధి నన్ను గైడ్ చెయ్యి, నన్ను శాసించు లేదా గైడ్ చెయ్యి. త్వాం ప్రపన్నం నేను నిన్ను శరణుజొచ్చాను, నువ్వు నన్ను గైడ్ చేయి. ఎప్పుడైతే శిష్యుడు ఇలా అంటాడో అప్పుడే గురువు బోధ మొదలు పెడతాడట. ఇప్పుడు అర్జునుడు కృష్ణుణ్ణి ఈ విధంగా అడుగుతున్నాడు, నేను నీ శిష్యుణ్ణి, నువ్వు నాకు మార్గదర్శకత్వం ఇవ్వాలి. ఎందుకంటే నాకు ధర్మం ఏంటో అధర్మం ఏంటో తెలియట్లేదు, నా మనస్సు నిండా దీనత్వం ఆవరించి ఉంది అని. ఇంకా అంటున్నాడు, నహి ప్రపశ్యామి నేను తెలుసుకోలేకుండా ఉన్నాను, చూడలేకుండా ఉన్నాను. మమ అపనుద్యాత్, అపనుద్యాత్ అంటే పోవడం. ఏం పోవట్లేదు? శోకం పోవట్లేదు. నా శోకం ఎలా పోతుందో నేను చూడలేకపోతున్నాను. యత్ శోకం, ఏ శోకం? ఉచ్ఛోషణం ఇంద్రియాణం, నా ఇంద్రియాలన్నింటినీ దహించి వేస్తున్న ఈ శోకాన్ని నేను ఎలా పోగొట్టుకోగలనో నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. ఈ శోకం ఎందుకు వస్తుంది? అవాప్య అంటే పొంది, భూమౌ అసపత్నం రుద్ధం అంటే, అసపత్నం అంటే ఇప్పుడు మనకి రైవల్స్ ఎవరు ఉండరు, అంటే మనకి ఎగెన్స్ట్గా ఎవరు ఉండరు, అందరూ మన వాళ్ళే ఉంటారు. అంటే మొత్తం రాజ్యం మనదే, రైవల్స్ ఎవరు ఉండరు. అటువంటి రాజ్యాన్ని సురాణం చ ఆధిపత్యం అంటే దేవతల స్వర్గాన్ని పొందినా కూడా, ఒకవేళ నేను యుద్ధంలో గెలిచాను, ఇంకా నాకెవరు శత్రువులు లేరు, నాకు ఇంద్ర పదవి కూడా లభించింది,
నాకేమనిపిస్తోందంటే అయినా కూడా నా ఇంద్రియాలని దహించి వేస్తున్న ఈ శోకం పోతుంది అని అనిపించట్లేదు అని చెప్తున్నాడు. ఎలా పోతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను. నహి ప్రపశ్యామి. తర్వాత సంజయ ఉవాచ, సంజయుడు మళ్ళీ ధృతరాష్ట్రుడితో అంటున్నాడు, ఏవం ఉక్త్వా, ఇలా పలికి. ఎలా పలికి? పైన చెప్పాడు కదా నా శోకం ఎలా పోతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను అని. ఎవరికి చెప్పాడు? హృషికేశం, కృష్ణుడికి చెప్పాడు. ఎవరు చెప్పారు? పరంతపః గుడాకేశ అంటే అర్జునుడు చెప్పాడు. ఏం చెప్పాడు తర్వాత? ఇలా పలికి, నేను నా దైన్యం ఎలా పోతుందో, నా ఇంద్రియాల్ని దహించే శోకం ఎలా పోతుందో తెలుసుకోలేకుండా ఉన్నాను అని పలికి ఇంకొక మాట యాడ్ చేశాడు. ఏంటది? నా యోత్స్య, నేను యుద్ధం చెయ్యను అని. ఇతి, ఈ విధంగా గోవిందం, గోవిందుడికి ఉక్త్వా, చెప్పాను కదా, ఉక్త్వా శ్రుత్వా హత్వా, చెప్పి తూష్ణీం బభూవ అంటే మెల్లకుండా ఉండిపోయాడు, మౌనంగా ఉండిపోయాడు. నేను యుద్ధం చెయ్యను అని చెప్పి అర్జునుడు మౌనంగా ఉండిపోయాడు. తర్వాతి శ్లోకం 10వ శ్లోకం. హృషికేశః తం ఉవాచ. హృషికేశుడు అంటే కృష్ణుడు. తం ఉవాచ, అర్జునుడికి చెప్పాడు. ప్రహసన్ ఇవ, ఎలా చెప్పాడు? పరిహాసం చేస్తున్న ధోరణిలో చెప్పాడు. ప్రహసన్ ఇవ. భారత అంటే ఇక్కడ ఏంటి? ధృతరాష్ట్రుడికి సంజయుడు చెప్తున్నాడు కదా, అందుకని హే ధృతరాష్ట్ర, హృషికేశుడు అర్జునుడికి పరిహాస ధోరణిలో ఈ విధంగా చెప్పాడు. ఎలా ఉన్నాడు అర్జునుడు? విషీదంతం, దుఃఖిస్తూ ఉన్నాడు. సేనయోరుభయోర్ మధ్యే, ఉభయ సేన మధ్యలో దుఃఖిస్తూ ఉన్న అర్జునుడికి పరిహాస ధోరణిలో శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. 11వ శ్లోకం. శ్రీ భగవాన్ ఉవాచ. ఇప్పుడు ఇంకొంచెం స్ట్రాంగ్ డోసు కృష్ణుడు అర్జునుడికి ఇస్తున్నాడు. అశోచ్యాన్, ఎవరి గురించైతే శోకింపదగదో. అన్వశోచః త్వం, త్వం అంటే నువ్వు. ఎవరి గురించి శోకింపదగదో వారి గురించి శోకిస్తున్నావు. ప్రజ్ఞావాదాన్ అంటే తెలివైన మాటలు, గొప్ప పండితుడిలాగా తెలివైన మాటలు భాషసే మాట్లాడుతున్నావు. శోకింపదగని వారి గురించి శోకిస్తూ మళ్ళీ పండితుల్లా మాట్లాడుతున్నావు. ఎందుకు? గతాసు, అసువులంటే ప్రాణాలు, గతాసు అంటే ప్రాణాలు పోయిన వారి గురించి, నా గతాసు ప్రాణాలు పోని వారి గురించి. నా అనుశోచంతి పండితాహ, నిజమైన పండితులు అంటే జ్ఞానులు ప్రాణాలు పోయాయనో లేకపోతే ఉన్నవాళ్ళు నా మీద ఆధారపడి ఉన్నారు అనో ఎవరి గురించి కూడా శోకించరు. 12వ శ్లోకం. ఇంకొంచెం దాని అర్థం చెప్తున్నాడు. నత్వేవాహం జాతు నాసం, నా తు ఏవ అహం నా ఆసం. నేను ఇంతకుముందు లేను అని అనుకోవద్దు. నత్వం నేమే జనాధిపః, నువ్వు కానీ, ఇమే జనాధిపః అంటే ఈ రాజులందరూ ఇంతకుముందు లేరా అంటే ఇప్పుడే ఉన్నారా, నువ్వు ఇప్పుడు చంపడానికి ఇప్పుడే ఉన్నారా అంటే కాదు. నా చైవ నా భవిష్యామ, మనం భవిష్యత్తులో ఉండమా అంటే అది కాదు. సర్వే వయం అంటే మనందరం అతఃపరం, ఈ యుద్ధం అయిన తర్వాత లేకపోతే చనిపోయిన తర్వాతనే ఉండమా అంటే అది కాదు. ఎందుకని? ఆత్మకి చావు లేదు. ఇంతకు ముందు కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ పుట్టే ముందు కూడా వాళ్ళు ఉన్నారు, వేరే శరీరంలో ఉన్నారు, ఆత్మ రూపంలో ఉన్నారు, తర్వాత కూడా ఉంటారు. కాబట్టి తర్వాత ఉంటారు, ముందు ఉన్నారు. అటువంటి వారిని గురించి నువ్వేం శోకిస్తావు అని అడుగుతున్నాడు. నత్వేవాహం జాతునాశం, నేను కానీ నువ్వు కానీ, ఇమే జనాధిపాహ ఈ రాజులు కానీ ఇంతకు ముందు లేరని కాదు, ఇకపై ఉండబోరని కాదు. నువ్వు చంపినా కూడా వాళ్ళు ఉంటారు, ఈ శరీరంలో కాకపోతే వేరే శరీరంలో ఉంటారు. 13వ శ్లోకం. దేహినోస్మిన్ యథా దేహే, యథా ఎలాగైతే. బోర్డు మీద తర్వాత అంటే సంస్కృతం కొంచెం తక్కువ తెలిసిన వాళ్ళు ఫోటో తీసుకోండి. యథా ఎలాగైతే, దేహే ఈ దేహంలో, దేహినః దేహం వేరు
దేహి వేరు, అంటే ఈ దేహాన్ని ధరించేవారు ఎవరు? దేహం పోతుంది అంటే మొత్తం పోయిందా? దేహాన్ని ధరించేది ఆత్మ, జీవుడు. ఆ జీవుడు ఎలాగైతే ఈ దేహంలో ఉండగా కౌమారం, యవ్వనం, జరా, బాల్యం ఉంది, కౌమారం ఉంది, యవ్వనం ఉంది, వృద్ధాప్యం ఉంది, తర్వాత తథా అలాగే దేహాంతర ప్రాప్తి అంటే వేరే దేహాన్ని కూడా ధరిస్తాడు. ఈ శరీరంలో ఉండగా కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం ఉంటాయి. ఆ తర్వాత దేహాంతర ప్రాప్తి, వేరే శరీరాన్ని ధరిస్తాడు. ఆ విషయం తెలుసుకున్న ధీరః, ధీరుడైన వాడు తత్ర అక్కడ న ముహ్యతి అంటే శోకించడు. 14వ శ్లోకం. సరే, మనం ముందు ఉన్నాం, తర్వాత ఉన్నాము. ఈ దేహంలో ఉండగా కూడా దుఃఖం ఉంది కదా, దాని గురించి చెప్తున్నాడు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఓ కౌంతేయ, మాత్రా స్పర్శ, మాత్రాహ అంటే ఇంద్రియాలు, స్పర్శాహ అంటే ఇంద్రియ వస్తువులు. మన ఇంద్రియాలు, ఇంద్రియ వస్తువులు అంటే మనం భోగ విషయాలు, వాటితో కాంటాక్ట్లో వస్తే ఏమవుతుంది? శీతోష్ణ సుఖ దుఃఖదాహ, ఒకసారి చల్లగా, ఒకసారి వేడి వస్తువులు, ఒకసారి ఆనందాన్ని ఇచ్చే వస్తువులు, ఒకసారి దుఃఖాన్ని ఇస్తాయి. ఆగమ పాయినః, పోనీ ఎప్పుడు సంతోషమే ఉంటుందా, ఎప్పుడు దుఃఖమే ఉంటుందా అంటే కాదు. ఆగమ అపాయిన, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అనిత్యాహ, ఆగమాపాయినః అనిత్యాహ, అవి ఎప్పుడు కూడా నిత్యం కావు. ఎందుకు నిత్యం కావు? శరీరంతో పాటు ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు ఎప్పుడు నిత్యం కావు కదా, వస్తుంటాయి, పోతుంటాయి. అప్పుడు ఏం చేయాలి? తాన్, వాటిని తితిక్షస్వ, సహించాలి. ఏ వేటినైతే మనము మార్చలేమో వాటిని సహించాలి అని చెప్తున్నాడు. మాత్రా స్పర్శ అంటే, మాత్ర అంటే ఇంద్రియాలు, స్పర్శ అంటే ఇంద్రియ విషయాలు. మిగతావన్నీ సింపుల్గా ఉన్నాయి. ఆగమ పైన అంటే వచ్చేవి, పోయేవి. 15వ శ్లోకం. యం హిన వ్యథయంత్యేతే, ఏతే ఇవి, యం ఎవరినైతే, మళ్ళీ బోర్డులో చూడొచ్చు, ఎవరినైతే ఇవి నా వ్యథయంతి దుఃఖ పెట్టవు, బాధ పెట్టవు. పురుషం, ఏ పురుషుణ్ణైతే ఇవి బాధ పెట్టవో, హే పురుషర్షభ, సమదుఃఖ సుఖం ధీరం, ఏ దుఃఖంలో సుఖంలో సమంగా ఉండే ధీరుడు, అటువంటి ఏ ధీరుణ్ణైతే బాధ పెట్టవో సహా, ఆ ధీరుడు మాత్రమే అమృతత్వాయ కల్పతే, అమృతత్వానికి అర్హుడవుతాడు. మనందరికీ మోక్షం కావాలి, కానీ దాని మార్గం ఇవన్నీ అని తెలుసుకోవాలి. అంటే సుఖం దుఃఖం బాధ పెట్టవు, ధీరుడు అటువంటి వాడే అమృతత్వానికి అర్హుడు అని చెప్తున్నాడు. 16వ శ్లోకం. నాసతో విద్యతే భావో, అసతః, అసత్ సత్, సత్ అంటే సత్యమైన వస్తువు, అసత్ అంటే లేనిది. అసద్ వస్తువుకి అస్తిత్వం ఉంటుందా? లేదు. సద్వస్తువుకి అస్తిత్వం ఉండకుండా ఉంటుందా? లేదు. ఉభయోరపి, ఈ రెండిటిని దృష్టోంతః, దృష్టః అంతః, ఈ రెండిటి అంతం కనిపెట్టిన వాడిని, అంతు కనిపెట్టిన వాడిని ఎవరు కనిపెడతారు? తత్వదర్శిభిః, తత్వాన్ని తెలిసిన వారు మాత్రమే ఈ రెండిటి మర్మాన్ని కనిపెడతారు. ఏంటని? అసద్వస్తువుకి ఉనికి లేదు అంటే, ఇప్పుడు ఇంద్రియాలు ఇవన్నీ అసద్వస్తువులు, మరి ఉనికి లేదా అంటే అనిత్యం, అంటే నిత్యం కాదవి, ఇప్పుడు ఉన్నాయి, మొన్న లేవు, తర్వాత ఉండకపోవచ్చు. కాబట్టి అదే సద్వస్తువు ఆత్మకి ముందు ఉంది, తర్వాత ఉంది, ఇప్పుడు ఉంది, ఎప్పుడు కూడా ఉనికి ఉంటుంది. అందుకని అసతః భావః న విద్యతే, అసద్వస్తువుకి ఉనికి ఉండదు. సతః అభావః న విద్యతే, సద్వస్తువుకి ఉనికి లేకపోవడం అంటూ ఉండదు. తత్వదర్శులు మాత్రమే ఈ మర్మాన్ని చూస్తారు, కనిపెడతారు. దృష్టః. 17వ శ్లోకం. అవినాశి తు తద్విద్ధి, ఏన సర్వమిదం తతం. ఇప్పుడు చెప్పుకున్నాం కదా సద్వస్తువు అని,
ఏన సర్వమిదం తతం, ఈ జగత్తంతా కూడా ఆ సద్వస్తువు ద్వారానే వ్యాపించి ఉంది. ఈ జగత్తులో ఎక్కడ చూసినా మనకి ఆ సద్వస్తువు మాత్రం ఎప్పుడు నిత్యం, మిగతా వస్తువులు ఉండొచ్చు పోవచ్చు అనిత్యాలు. ఏన సర్వం ఇదం తతం అంటే వ్యాపించి ఉందో ఆ తత్ విద్ధి, దాన్ని తెలుసుకో. ఏంటది? అవినాశి, దానికి మాత్రం నాశం లేదు. మనకి ఇంద్రియాలకి నాశం ఉంది, ఇంద్రియ వస్తువులకి నాశం ఉంది, ఆ సద్వస్తువైన ఆత్మకి మాత్రం నాశం లేదు. వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుమర్హతి. ఈ అవ్యయ అంటే తరుగులేనిది, ఈ అవ్యయ వస్తువైన ఆత్మ యొక్క వినాశాన్ని న కశ్చిత్, ఎవ్వరు కూడా ఈ లోకంలో ఏ లోకంలోనూ కూడా ఎవ్వరు కూడా ఈ ఆత్మవస్తువు యొక్క వినాశాన్ని కర్తుం అర్హతి, చెయ్యలేరు. ఈ ఆత్మవస్తువు ద్వారానే ఈ జగత్తంతా వ్యాపించి ఉంది. ఏన సర్వమిదం తతం అంటే వ్యాపించి ఉంది అని. 18వ శ్లోకం. అయితే ఆత్మవస్తువు అంతా వ్యాపించి ఉంది మనకి. మరి శరీరాలు కనిపిస్తున్నాయి కదా, అవేంటి? అంతవంతః ఇమే దేహాః, ఈ దేహాలన్నీ అంతమున్నాయి. ఇప్పుడు ఆత్మవస్తువు మనకి కంటే శరీరాలు కూడా కనిపిస్తున్నాయి కదా, కానీ వీటికి ఎప్పుడూ ఉనికి అస్తిత్వం లేదు, ఉంటాయి పోతాయి. అంతవంతః, ఒక ఎండ్ అంటూ ఉంటుంది వీటికి. నిత్యస్య శరీరిణః, ఇక్కడ శరీరం మనది, శరీరిణః అంటే ఆత్మ. ఈ ఏదైతే శరీరాన్ని ధరిస్తుందో ఆ ఆత్మ యొక్క, ఆ నిత్య వస్తువు యొక్క దేహాః, ఈ దేహాలు అంతవంతః, ఆత్మే ఈ దేహాలన్నిటినీ ధరిస్తోంది, కానీ ఈ దేహాలన్నీ మాత్రం అంతం కలిగి ఉంటాయి. అనాశినః అప్రమేయస్య, ఇందాక చెప్పుకున్నాం కదా దీన్ని ఎవరైనా నాశనం చేయలేరు అని. తర్వాత అప్రమేయం, దీనికి ఎవరు ప్రమాణం చెప్పలేరు, అది స్వతః ప్రమాణం, ఎప్పుడు ఉంటుంది దానికి అదే ప్రమాణం, దాన్ని తెలుసుకోవడమే దాని ప్రమాణం. అటువంటి ఆత్మ ధరించే దేహాలు మాత్రం అంతం కలిగి ఉన్నవి. అంతం లేని ఆత్మ అంతం ఉన్న దేహాలను ధరించి ఉంది. కనుక తస్మాద్ యుద్ధస్వ భారత, అంటే నువ్వు ఆత్మనేం చెయ్యట్లేదు, శరీరం పోతే పోయింది కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యి. ఇంకా అంటున్నాడు ఏనం దీన్ని, యహ ఎవరైతే వేత్తి తెలుసుకుంటాడో, ఏమని? హంతారం వేత్తి, ఇది చంపుతోంది. ఇప్పుడు అర్జునుడు ఎవరైనా చంపాడు, నేను చంపుతున్నాను అనుకుంటాడు. ఆత్మ అయితే చంపదు కదా, ఆత్మని కనుక ఆత్మే చంపుతున్నాను అనుకుంటే ఆత్మే చంపుతోంది అనుకుంటే కనుక, అలాగే యశ్చైనం యహ చ ఏనం ఎవరైతే దీన్ని హతం మన్యతే చనిపోయింది అంటే దేహం చనిపోగానే ఆత్మ కూడా చనిపోయింది కనుక అనుకుంటే, ఉభౌ తౌ వాళ్ళిద్దరూ కూడా న విజానీతో ఇద్దరికి అసలు సంగతి తెలియదు. నా అయం ఇది, అయం అంటే ఇది, నా హంతి చంపదు, నా హన్యతే చంపబడదు. యుద్ధంలో ఎన్నో శరీరాలు చచ్చిపోతున్నాయి కానీ ఆత్మ మాత్రం చంపబడదు. 20వ శ్లోకం. న జాయతే, అయం అని గుర్తుపెట్టుకుందాం. అయం అంటే ఇది. ఎప్పుడు ఆత్మని అతడు ఆమె అని అనరు, అయం ఇది అది. న జాయతే పుట్టదు, న మ్రియతే వా కదాచిత్ చావదు. నా అయం భూత్వా ఇంతకుముందు ఉండి, ఇంతకుముందు కాలంలో ఉండి, భూత్వా అంటే ఉండి. నా అభవిత మళ్ళీ తర్వాత ఉండకుండా ఉంటుందేమో అనుకుంటావేమో. భూయః అంటే మళ్ళీ ఒకానొక కాలంలో ఉండి మళ్ళీ ఉండకుండా, అంటే శరీరం పోయినప్పుడు ఉండకుండా ఉంటుంది అని అనుకుంటున్నావేమో. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి చావు లేదు, మృత్యువు జన్మ లేదు, మృత్యువు లేదు. ఎందుకంటే అజహ ఇది పుట్టదు, ఆత్మ పుట్టదు. ఆత్మ పుడుతుందా? శరీరం పుడుతుంది. జీవుడు శరీరాన్ని ధరిస్తాడు. అజహ పుట్టదు. నిత్యః ఇది మాత్రం ఎప్పుడూ నిత్యం. శాశ్వతః శాశ్వతమైనది. అయం అంటే ఇది. పురాణః ఎంతో పాతకాలం నుంచి ఉంది, ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు. పురాణః న హన్యతే హన్యమానే శరీరే చనిపోతూ ఉన్న శరీరంలో అది చావట్లేదు.
శరీరం పోతూ ఉంటే ఆత్మ మాత్రం చావట్లేదు. ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఆత్మకి చావు లేదు, పుట్టుక లేదు, ఇంతకు ముందు ఉంది తర్వాత లేదు అనుకోవడానికి లేదు. ఇది శాశ్వతమైనది, ఎప్పటి నుంచో ఉంది. శరీరం చనిపోతుంటే ఆత్మ చావదు. అయితే ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో అని తర్వాత శ్లోకంలో చెప్తున్నాడు. 21 యహ మధ్యలో ఉంది చూడండి. యహ ఎవరైతే ఏనం ఈ ఆత్మని నిత్యం అవినాశినం వేద అంటే తెలుసుకుంటాడో, ఇది నిత్యమైనది, నాశనం లేనిది అని తెలుసుకుంటాడో. ఇంకా ఏంటి? అజం పుట్టుక లేనిది, అవ్యయం తరుగులేనిది. మనకి మిగతా వస్తువులకి తరుగుంటుంది, ఆత్మకి తరుగుండదు. అదే అందుకే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చేది. మొత్తం పూర్ణంలోంచి ఇంకొక పూర్ణం తీసినా మళ్ళీ జీరో కాదు, మళ్ళీ పూర్ణమే ఉంటుంది అంటారు. కాబట్టి తరుగులేదు. ఎవరైతే దీన్ని ఈ విధంగా నాశనం లేదు, తరుగు లేదు, పుట్టదు అని తెలుసుకుంటారో అటువంటి పురుషుడు సహపురుష. హే పార్థ, అటువంటి పురుషుడు కథం, కథం అంటే ఎలా, కం ఎలా చంపుతాడు, కం ఘాతయతి ఎవరిని చంపుతాడు? ఆత్మని చంపగలడా? లేదు కదా. ఎవరిని చంపుతాడు? కం హంతి, కం ఘాతయతి అంటే చంపించడం, కాజ్ టు కిల్ అంటే ఎవరినైనా తన సైన్యం ద్వారా చంపించడం. కం హంతి ఎవరిని చంపుతాడు? ఎందుకంటే దీనికి వినాశనం అన్నది లేదు. తర్వాత ఈ శ్లోకం మనం చాలామంది అప్పుడప్పుడు చదువుతూ ఉంటాము, చాలా ఆసక్తికరమైనది. వాసాంసి జీర్ణాని, జీర్ణాని వాసాంసి బాగా మాసిపోయిన చిరిగిపోయిన, వాసాంసి అంటే బట్టలు, యథ ఎలాగైతే, విహాయ వదిలేసి, నరహ మనుషులు, అపరాణి నవాని అపరం వేరేవి, నవాని కొత్తవి, గృహ్ణాతి తీసుకుంటాడు, గ్రహించడం అంటే మాసిపోయిన బట్టల్ని వదిలేసి కొత్త బట్టలని ఏ విధంగా అయితే గ్రహిస్తాడో, తథా అదేవిధంగా జీర్ణాని శరీరాణి బాగా జీర్ణమైపోయింది శరీరం, వృద్ధాప్యమైంది లేదా యవ్వనంలోనే దాని పని అయిపోయింది, అటువంటి జీర్ణమైన శరీరాన్ని వదిలేసి పాత బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకున్నంత ఈజీగా అదే పద్ధతిలో అదే ధోరణిలో పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని అన్యాని నవాని వేరే కొత్త వాటిని సంయాతి గ్రహిస్తాడు. ఎవరు? దేహి ఆత్మ లేదా జీవుడు. జీర్ణమైన శరీరాన్ని వదిలేసి వేరే శరీరాన్ని ధరిస్తాడు అని. 23వ శ్లోకం. నైనం చిందంతి శస్త్రాణి, శస్త్రాణి అంటే ఆయుధాలు, చిందంతి దీన్ని ఆయుధాలేమీ చెయ్యలేవు. నైనం దహతి పావకః, పావకః అంటే అగ్ని, దహతి అంటే కాల్చడం, అగ్ని దీన్ని కాల్చలేదు. నచ ఏనం, ఏనం అంటే దీన్ని, నచ ఇది కూడా చేయలేదు. ఏంటి? ఆపహ, ఆపహ అంటే నీరు, క్లేదయంతి తడపలేదు, నీరు దీన్ని తడపలేదు. అగ్ని దేన్నైనా కాల్చేస్తుంది కానీ ఆత్మని కాల్చలేదు. ఆయుధాలతో దేన్నైనా ఛేదించవచ్చు కానీ ఆత్మని ఛేదించలేము. మారుతః అంటే గాలి, శోషయతి అంటే ఎండబెట్టడం, డ్రైగా చేయడం. గాలి ఎప్పుడూ కూడా దాన్ని డ్రైగా చేయలేదు అని చెప్తున్నాడు. 24వ శ్లోకం. అందరికీ కొంచెం అంటే బోరుగా అనిపిస్తుందని ఒక చిన్న కథ చెప్తున్నాను. మన అలెగ్జాండర్ ప్రపంచాన్నంతా జయించాడు కదా. ఆయన మన దేశానికి వచ్చినప్పుడు పలానా రాజ్యంలో ఒక గొప్ప సాధువుని చూశాడు. ఆ సాధువు ముఖం చూస్తే ఆనందం విరజిమ్ముతుందా అన్నట్టుంది ఆయన ముఖం. ఆయన్ని చూసి నువ్వు నాతో రావాలి అన్నాడు. అక్కడికి ఈయన చూస్తే గోచి కట్టుకుని ఉన్నాడు, చెట్టు కింద ఉన్నాడు, ఇల్లు లేదు ఏం లేదు, కానీ ఎంతో ఆనందంగా ఉన్నాడు. కనుక అక్కడికి తీసుకెళ్ళి ఒక వింత వస్తువుని చూపించినట్లు మా వాళ్ళకి నేను చూపిస్తాను అనుకుని నువ్వు నాతో పాటు రావాలి అన్నాడంట. నేను రాను అన్నాడు.
రా అంటే నేను రాను అన్నాడు. నీకు తెలియదా, నేను ప్రపంచానికే నియంతను, నేను చెప్తే నువ్వు రావాల్సిందే అంటే నేను రాను అన్నాడు. అయితే నేను నిన్ను ఇప్పుడే, తన కత్తిని పైకెత్తి ఇప్పుడే చంపేస్తాను అంటే ఆయన పెద్దగా నవ్వి ఈ శ్లోకాలు చెప్తాడు. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః, ఇవన్నీ చెప్తాడనమాట. అలాగే ఏ గాలి నన్ను ఎండబెట్టలేదు, ఏ ఆయుధం నన్ను ఏం చేయలేదు, నువ్వేంటి నువ్వు నన్ను ఎత్తుకుపోయేది, నువ్వు నన్ను ఏం చంపగలుగుతావు, నేను ఎప్పుడు ఉంటాను అంటే ఆ రియలైజేషన్ పొందిన వాళ్ళకి ఈ శ్లోకాలు అర్థమవుతాయి. కానీ మనం ఆ సత్యం తెలుసుకుంటే ఆ దారిలో నడుస్తాం. తర్వాత అచ్ఛేద్యోయం, అదే ఏ ఆయుధం దీన్ని ఛేదించలేదు. అదాహ్యోయం, అదే చెప్తున్నాడు, ఏది దీన్ని కాల్చలేదు. అక్లేద్యో, ఏది తడపలేదు. మనం నీళ్ళు వస్తే అన్నీ తడిసిపోతాయి, వాటర్ ప్రూఫ్ ఒక్కటే ఉంది, ఆత్మ ఒక్కటే. అలాగే ఏది దీన్ని ఎండబెట్టలేదు, ఎండించలేదు. నిత్య, ఎప్పుడు ఉంటుంది. సర్వగత, అన్ని చోట్ల ఉంటుంది. స్థాణు, స్థిరమైనది ఇదొక్కటే. మనం అందరం కదులుతూ ఉంటాము, అన్నిటికీ నాశనం ఉంటుంది. అచలహ, మార్పు లేనిది, స్థిరమైనది, సనాతనమైనది ఇదొక్కటే, ఆత్మ ఒక్కటే. ఇంకా ఇవి మనం ధ్యానం చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయి, మనకి చాలా మనసుకి చాలా బలం వస్తుంది అనమాట. అవ్యక్తోయం, అవ్యక్త అంటే ఏదైతే వ్యక్తం అవ్వలేదో, వ్యక్తమైతే శరీరము మిగతా వస్తువులు. అవ్యక్త అంటే ఇంద్రియాలకు గోచరం కాదు, అంటే వ్యక్తం అవ్వలేదు. అచింత్య, ఇది మనసుకి అందనిది. అవికార్య, మార్పు లేనిది, మిగతా వాటికి మార్పు ఉంటాయి అని దీని గురించి అంటారు. తస్మాత్, కనుక, ఏవం విదిత్వా, ఇలా తెలుసుకొని, ఏనం, ఈ ఆత్మ గురించి ఇలా తెలుసుకొని, నా అనుశోచితుమర్హసి, నువ్వు దుఃఖించ తగదు. 26వ శ్లోకం. అథ, అయితే, ఏనం నిత్యజాతం, ఇది మళ్ళీ ఎప్పుడు పుడుతూనే ఉంటుంది. ఇప్పటివరకు పుట్టదు అన్నారు కదా, తర్వాత ఎప్పుడు పుడుతూనే ఉంటుందంటే శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది అని నువ్వు అనుకోవచ్చు. నిత్యం వా మన్యసే, నిత్యం మృతం, ఎప్పుడు పుడుతూ ఉంటుంది, ఎప్పుడు చనిపోతూ ఉంటుంది కదా, అంటే నేను శరీరాలనే చూస్తున్నాను, అవి ఎప్పుడు పుడుతున్నాయి, ఎప్పుడు చనిపోతూ ఉంటాయని నువ్వు అనుకోవచ్చు. మన్యసే, తథాపి, అయినా కూడా, ఓ మహాబాహో, నా ఏవం, ఈ విధంగా నువ్వు శోచితుం, దుఃఖించ తగదు. నా శోచితుం అర్హసి, ఎందుకు? జాతస్య హి ధ్రువో మృత్యు, పుట్టినవాడికి మరణం తప్పదు. సరే, ఈ శరీరం ఎప్పుడు ఆత్మ పుడుతుంది చస్తుంది అనుకుంటే, పుడితే చావాలి కదా, పుట్టిన వాడికి చావు తప్పదు. ధ్రువం జన్మ మృతస్య చ, చనిపోయిన వాడికి మళ్ళీ పుట్టడం తప్పదా? తప్పుతుంది. ఎప్పుడు తప్పుతుంది? మోక్షం దొరికినప్పుడు, అప్పటి వరకు తప్పదు కదా. తస్మాత్, కనుక, అపరిహార్యే అర్థే, అంటే ఈ అపరిహార్యమైన మనం దాన్ని ఏం చేయలేము, దాన్ని టచ్ చేయలేము, దాన్ని హ్యాండిల్ చేయలేము. అటువంటి విషయంలో త్వం, నువ్వు, శోచితుం న అర్హసి, ఈ విషయం గురించి నువ్వు దుఃఖించ తగదు. ఇంకొక శ్లోకం చెప్పి మానేస్తాను. అవ్యక్తాదీని భూతాని, ఈ ప్రాణుల శరీరాలన్నీ కూడా అవ్యక్తాదీని, మొదట్లో అవ్యక్తమైనవే. అంటే ఇప్పుడు నువ్వు శరీరం చూస్తున్నావు, కానీ దీనికి ఒక అవ్యక్త అవస్థ ఉంది కదా, ఏంటది? ఆత్మరూపంలో అది అవ్యక్తమే. వ్యక్త మధ్యాని, ఈ శరీరం వచ్చాక అది మధ్యలో వ్యక్తమైంది, శరీరం రూపంలో వ్యక్తమైంది, ఓన్లీ మధ్యలో. అవ్యక్త నిధనాని, వినాశనమైన తర్వాత అవి శరీరం అన్నది ఉండదు, మళ్ళీ అవ్యక్తమైనదే ఉంటుంది. కనుక నువ్వు దేని గురించి బాధపడుతున్నావు? ఇప్పుడు నువ్వు వీళ్ళు చనిపోతారు అనుకుంటున్నావు, వాళ్ళు చనిపోరు, వాళ్ళు వేరే దేహంలో మళ్ళీ పుడతారు. ఈ శరీరాలు మొదట్లో అవ్యక్తం, ఈ శరీరం తీసుకున్నప్పుడు మధ్యలో వ్యక్తమైంది, మళ్ళీ అవ్యక్తం అవుతుంది. కనుక నువ్వు బాధపడాల్సిన పని లేదు. పరిదేవన అంటే దుఃఖం. కా పరిదేవన, ఎందుకు ఈ దుఃఖం అని అడుగుతున్నాడు.